హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శివమయం యూట్యూబ్ ఛానల్. టుడే ఈరోజు మీ ముందుకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. పూర్వం కాపిల్య నగరములో యజ్ఞదత్తుడు అనే పండితుడు ఉండేవాడు. అతని కుమారుని పేరు గుణనిధి. అతడు మిగులు దురాచారి. అతని ఆగడములకు అంతు లేకుండెను. అప్పుడు యజ్ఞదత్తుడు దుష్టుడు కుల దూషకుడగు పుత్రుని కంటే మానవులకు పుత్రుడ కలుగుకుండుటయే మేలు అని నిశ్చయించి భార్యను నీటిని నువ్వులను తెమ్మని ఇంటి నుండి నిలబడి నీళ్లు నువ్వులను విడిచి కుమారుణ్ణి పరితదించెను, అనగా కుమారుని విడిచిపెట్టెను. విషయము తెలిసిన గుణనిధి చేయునది ఏమీ లేక తన పూర్వకర్మను నిందించుకొనుచు తనలో తానే గొనుక్కుంటూ నగరమునందలి వదిలి ఒక దిక్కునకు దూరముగా వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకు ఏమి చేయాలో దిక్కు తోచలేదు. ఏమి చేయాలో అర్థం కాక ఎదురుగా ఉన్న ఒక చెట్టు మొదట్లో కూర్చొని తన దుస్థితిని గురించి విచారించుకుంటూ ఏడుస్తూ తనలో తనని మదనపడుతూ పశ్చాత్తాపంతో విలపింపసాగెను. ఇంతలోనే సూర్యుడు అస్తమించెను. సాయంత్ర సమయమున శివభక్తులు అటుగా వస్తూ పోతుండటం గుణనిధి గమనిస్తూ ఉన్నాడు. ఆ సమయమున ఒక శివభక్తుడు ఆనాడు శివరాత్రి పర్వమగుట వలన సాయంత్రం శివునిని పూజించుటకై వివిధ పూజా ద్రవ్యములతో నైవేద్యములతో తన బంధుమిత్రులతో కలిసి నగరము వెలుపల గల మహాశివాలయానికి బయలుదేరెను. వారందరూ ఈ గుణనిధి కూర్చున్న చెట్టు ముందు నుండి వెలుచుటుండేరి. మహాశివభక్తుల వద్ద ఉన్న పూజా ద్రవ్యములు నైవేద్యములతో కమ్మని వాసన వెదజల్లడంతో గుణనిధి వెంటనే లేచి వారి వెనుక వెళ్ళెను. ఆ శివభక్తుడు భక్తి శ్రద్ధలతో శివుని పూజించి నైవేద్యములు నివేదిస్తూ ఉండెను. చాలాసేపటి వరకు శివ సంకీర్తనం చేసి తీర్థ ప్రసాదములను స్వీకరించి అలసటలతో అందరూ నిద్రపోయెను. ఇది అంతయును గుణనిధి ఒక చెట్టు చోట నుండి గమనిస్తూ ఉండెను. అందరూ నిద్రించిన తర్వాత ఆకలితో నకనకలాడుతున్న గుణనిధికి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆకలితో అలమటిస్తున్న గుణనిధికి ఒక ఆలోచన వచ్చెను. ఏమైనా శివలింగం దగ్గర ఒక ఆహారం ఏమైనా దొరుకుతుందేమని ఆలోచించి సాగెను. ఇంతలోనే తేరుకున్న గుణనిధి వెంటనే శివలింగం వద్దకు చేరెను. దీపము వెలిగించెను. తగినంత వెలుతురు లేకుండెను. అతడు తన ఉత్తీరియమును ఒక మూల చింపి దాన్ని ఒత్తుగా చేసి చమురులో తడిపి వెలిగించెను. ఆ వెలుతురులో శివుని దర్శించి అచట ఉన్న నైవేద్యమును ప్రీతి ఎంతో ప్రేమతో స్వీకరించెను. ఆహారమును తీసుకుని గుణనిధి బయటకు పోచుండగా ఒక వ్యక్తి కాలు తగడంతో అందరూ నిద్రలేచెను. ఎంతో నిద్రలో ఉన్న వ్యక్తికి కాలు తగడంతో ఆ వ్యక్తి లేచి పారిపోచున్న గుణనిధిని చూసి దొంగ దొంగ అని గట్టిగా అరిచెను. అందరూ లేచి గుణనిధిని వెంబడించి రాళ్లతో కర్రలతో కొట్టిరి. భయపడి పారిపోతున్న గుణనిధిని రక్షక భటులు పట్టుకొని ఎంతో అవమానంగా కొట్టిరి. ఇంతలో గుణనిధి స్పృహ తప్పి పడిపోయెను. కొంతసేపటికి అతడు మరణించెను. చనిపోయిన గుణనిధి కోసం తన బంధుమిత్రులు కానీ తనకు సంబంధించిన వారు కానీ ఎవరూ రాలేదు. అప్పుడు ఒకవైపు నుండి యమభటులు వచ్చిరి, మరోవైపున శివగణములు ఎంతో వేగంతో వచ్చెను. ఇతడు మహాపాపి, యమధర్మరాజు గారి ఆజ్ఞ, ఇతన్ని మేము తీసుకొని పోదుమని యమభట్టులు ఎంతగానో చెప్పి చూసితిరి. లేదు, నిన్న శివరాత్రి మహాపర్వదిన సమయంలో ఈ గుణనిధి తన ఒంటిపైన ఉన్న వస్త్రమును చింపి ఒత్తిగా చేసి దీపమును కాపాడి వెలిగించెను. శివనామములను విని ఉపవాసంతో శివ పూజ చూసినాడు. తనకు తెలియకుండానే చక్కని ధర్మం పాటించుటచే శివానుగ్రహానికి మహాపాత్రుడైనాడు. గుణనిధి శివానుగ్రహం పొందుట చేత ఇతనిని మేము తీసుకుని పోయేదము. ఇతనిని మీరు తాకుటకు వీలు లేదని శివగణములు గట్టిగా యమభటులతో చెప్పితిరి. వెంటనే శివభటులు అనగా శివగణములు గుణనిధిని తీసుకుని కైలాసమునకు ఎంతో వేగంతో శివుని ముందుకు చేర్చెను. కైలాసములో పార్వతీ పరమేశ్వరును సేవించి వారి కృపతో కళింగరాజు కుమారుడై జన్మించాడు గుణనిధి. గుణనిధికి కొంత వయసు వచ్చిన తర్వాత రాజసింహాసనమును అధిష్ఠించినాడు. తరువాత తన రాజ్యమంతటా శివధర్మమును ప్రవర్తింపజేసెను. ఎన్నో శివాలయములను కట్టించెను. అన్ని శివాలయములన్నిటి యందు దీపమును వెలిగించవలెనని శాసనము చేసెను. రాజభయము వలన ప్రతి శివాలయమునందు దీపములు వెలిగింపబడుచూ ఉండెను. అతడు తన జీవిత కాలమంతా ఇదే ధర్మమును పాటించి గొప్ప పుణ్య సమృద్ధిని పొంది మరణించెను.
గుణనిధి దీపమును వెలిగించిన సంస్కార బలము చేత రత్నదీపములకు నిలయమైన అలకానగరమునకు మహాప్రభువు అయ్యెను. ఈ విధంగా మహాశివుడికి చేసిన పూజ ఎంత అల్పమైనా సరే ఆ శంకరుడు ఎంతో ప్రీతి చెందును అని ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా తెలియచున్నది. ఈ కథ మన శివ పురాణంలో కూడా ఉన్నది. తెలిసినా తెలియకపోయినా ముట్టినా నిప్పుడు కాల్చుట మానుడు కదా, అనగా తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాల్చుట మానదు కదా. అట్లే ఏ రీతిగానైనా సరే శివ పూజను చేసిన వానికి పుణ్యరాశి లభించును. ఈ కథలోని ముఖ్య ఉద్దేశం ఏమనగా భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధించిన ఎడల ఎనలేని శివకృపను పొంది పరమోత్మ గతిని చేరుకొనవచ్చునని ఈ దీపదాన మహిమ యొక్క ముఖ్య సారాంశం. మహాశివరాత్రి పర్వదినమున మానవులు తెలిసి చేసినా తెలియక చేసినా శివధర్మమును పాటించుటచే శివుని కృపకు లోనై శివానుగ్రహం పొందిదరు. ఇలాంటి ఆసక్తికరమైన కథల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందితో మీ అనుభవాలను పంచుకొని మాతో మీ అనుభవాలను షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.